నమస్కారం మేడం. చెప్పండి ఏం కావాలి? కింద గేట్‌కి టూలెట్ బోర్డ్ చూసాను మేడం. హ్మ్. రూమ్ అవైలబుల్ ఉందా లేదా అని అడగటానికొచ్చాను మేడం. ఓహ్! అవునా? ఆ! రూమ్ అవైలబుల్‌గా ఉందా మేడం? ఎందుకంటే నాకు అర్జెంట్‌గా కావాలి. ఆ! ఉంది. పైన రూమ్ ఖాళీగానే ఉంది. నేనొచ్చి చూపిస్తాను ఉండండి. మీరు సింగిలే కదా? అవును మేడం. సింగిలే మేడం. ఓకే. ఎంతమందుంటారు? మేము ముగ్గురం ఉంటాం మేడం. ఓహ్! ముగ్గురా? ఓకే. పైన సింగిల్ రూమే ఉంది. హ్మ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. హ్మ్. అలాగే అన్ని ఫర్నిచర్స్ కూడా ఉంది. ఓహ్! రెంట్ 6,000. హా! కరెంట్ బిల్ కార్డ్ ఇచ్చేస్తాను. మీరే కట్టుకోవచ్చు. ఓహ్! మేడం అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి మేడం? 5 మంత్స్ అడ్వాన్స్ ఇవ్వండి. ఓహ్! 5 మంత్సా? మేడం అడ్వాన్స్ ఏమైనా కొంచెం తగ్గిస్తారా మేడం? సరే ఫస్ట్ మీరు రూమ్ చూడండి. మీకు నచ్చితే అడ్వాన్స్ గురించి ఆ! తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? సరే మేడం. హ్మ్. ఇదిగో చూడండి ఇదే ఆ రూమ్. హ్మ్. నేను చెప్పాను కదా ఇక్కడ బెడ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మీకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. హ్మ్. యాక్చువల్లీ ఇద్దరికే ఇవ్వాలని అనుకున్నాం మేము. కానీ మీరు ఇప్పుడొచ్చి మీరు మొత్తం ముగ్గురన్నారు కదా! హ్మ్. సరే ఒక్క అతనే కదా ఎక్స్‌ట్రా అని నేను ఒప్పుకున్నాను. థాంక్ యూ మేడం. హా! హ్మ్. హా! ఏయ్! ఏంటి డోరేస్తున్నావు? హ్మ్. అదేం లేదు మేడం. మరి? ఊరికే డోరేస్తున్నాను. ఊరికేనే డోర్ ఎందుకు వేస్తారు? చెప్పండి. ఊరికనే కాదు మేడం. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. సరే నువ్వు డోర్ తీ. కింద వెళ్ళాలి. నీకు రూమ్ నచ్చిందా? రూమ్ గురించి పక్కన పెట్టండి మేడం. ఫస్ట్ మీ మెడలో చైన్ ఉంది కదా! దాన్ని తీసి నాకివ్వండి మేడం. హలో! మీరేమంటున్నారు? మీరు చైన్ ఇచ్చారనుకోండి, సైలెంట్‌గా వెళ్ళిపోతాను. లేదనుకోండి, ఇక్కడ ఏదైనా జరగచ్చు. అసలు మీరు రూమ్ చూడ్డానికే కదా వచ్చారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? అవును మేడం. రూమ్ చూడటానికే వచ్చాను. కానీ మీ మెడలో ఉన్న చైన్ చూశాక నాకు దొంగతనం చేయాలనిపించింది. ఇది అస్సలు కరెక్ట్ కాదు. మీరు ముందు వెళ్ళండి. కరెక్టా రాంగా అనేది ఇప్పుడు మ్యాటర్ కానే కాదు మేడం. మీ మెడలో ఉన్న చైన్ని నాకు గనక ఇచ్చారంటే సైలెంట్‌గా వెళ్ళిపోతా. లేదనుకో నా దగ్గర ఉన్న కత్తిని తీసి ఏదైనా చేస్తా. అది ఒక్కసారి బయటకొచ్చిందనుకో రక్తం చూడకుండా అస్సలు మళ్ళీ లోపలికి వెళ్ళదు. కత్తి బయటికి తీయమంటావా? సరే నన్నేం చేయొద్దు. నా చైన్ మీకే ఇచ్చేస్తాను. త్వరగా ఇవ్వు. ఇదిగో. ఇంగో మ్, చైన్ తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసావనుకో మళ్ళీ నీ ఇంటికొచ్చి నీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్ళిపోతా. సరేనా? నోరు తెరవకూడదు. అయ్యో! నా దగ్గర ఉన్న ఒక్క చైన్ని కూడా తీసుకువెళ్ళాడు.